హాయ్ గైస్. హౌస్‌లో చాలా జరిగాయండి. ఆ హౌస్‌లో జరిగే విషయాల గురించి, తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లలో నిన్న మొన్నటి నుంచెల్లి గూడా సోషల్ మీడియాలో గంగవ్వ వస్తుంది, గంగవ్వ వస్తుందని జెప్పేసి ఒక్కటే సోషల్ మీడియాలో కోడై కూస్తుంది గదా! దానికి ఈరోజు నేనొక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా అండి. గంగవ్వ రావడం లేదు. గంగవ్వ రావట్లేదు. 100%గా చెప్తున్నా గంగవ్వ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వట్లేదు. గంగవ్వ ప్లేస్‌లో ఒక కొత్త కంటెస్టెంట్స్ యాడ్ అయ్యారు. కొత్త కంటెస్టెంట్స్ ఎవరు? అసలు హౌస్‌లోకి ఎవరెవరు వస్తున్నారు? అనేది నేను పర్ఫెక్ట్‌గా ఈరోజు చెప్పాలనుకుంటున్నా. అది ఏ రోజొస్తారు రేపొచ్చేసి మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతది రేపు. రేపు అమ్మాయి ఉందిగా నైనిక ఎలిమినేషన్ అనేది జరుగుతది నైనికది గూడా. అంటే రేపు నైనికది ఎలిమినేషన్ జరిగిన ప్రాసెస్‌ని మనకు సాటర్‌డే చూపిస్తారు. సండే రోజు కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గ్రాండ్ లాంచ్ ఉంటది. తర్వాత ఈరోజు నైట్ మిడ్ వీక్ ఆదిత్య ఓం గారు ఎలిమినేషన్ అయ్యారు. ఈ వారం మాత్రం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్. ఒకటి ఆదిత్య గారు ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషను. రేపొచ్చేసి నైనిక ఎలిమినేషన్ అయితే అది మనకు రేపు సాటర్‌డే ఎపిసోడ్‌లో చూపిస్తారు. అదే సాటర్‌డే ఎపిసోడ్‌లో జరిగేది మనకు సండే ఎపిసోడ్‌లో చూపెడతారన్నట్టు. గ్రాండ్ లంచ్ అనేది ఈ విధంగా జరుగుతదన్నట్టు. అసలు ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఒక కొత్త కంటెస్టెంట్స్ వచ్చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో అంటే బయట నుంచెల్లి ఒక కొత్త కంటెస్టెంట్స్ వచ్చేసి వచ్చిన ఎలిమినేషన్ అయినటువంటి ఆదిత్య ఓం గారిని బయటకి తీసుకెళ్లడం జరుగుతది. అది ఆ కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్‌గా ఉంటది. తర్వాత వచ్చేసి ఈరోజు లైవ్‌లో ఒకటి జరిగేదండి. మెగా టాస్క్ అంటే మెగా ఐ యామ్ మెగా చీప్ అనే టాస్క్ జరగడం జరిగింది. అంటే హౌస్‌కి రాజు ఎవరు అనే టాస్క్ పెట్టడం జరిగింది. హౌస్ మొత్తానికి రాజు ఎవరు అనేది ఒక టాస్క్ పెట్టడం జరిగింది. అంటే హౌస్ మొత్తానికి కెప్టెన్ అనేది ఎవరు అనేది టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్‌లో వచ్చేసి పృథ్వీ, ఆహ్, నబీల్ ఇద్దరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అందులో ఎవరు విన్ అయ్యారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి టాస్క్ వివరాలకు వెళ్ళినట్లయితే ఏంటిది హౌస్‌లో రాజు ఎవరు అనే టాస్క్ పెట్టడం జరిగింది. హౌస్ మొత్తానికి రాజు ఎవరు? రాజు అయ్యేది ఎవరు అనే టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్ ఏంటంటే టాస్క్ వివరాలు ఏందంటే మొత్తము ఇంతకుముందు ఏది తాళ్ళతో కట్టి ఉంటది. ఆ తాళ్ళ మధ్య ఉరుకుతూ కొన్ని టాస్క్‌లు పెట్టేది. తాళ్ళ కింద నుంచి బాకుతూ టాస్క్ పెట్టేది. అలానే ఇప్పుడు తాళ్ళ కింద నుంచి బాకుతూ ఒక హ్మ్, ఏంటిది రింగ్ ఉంటది. ఆ రింగ్ దగ్గరికొచ్చేసి ఆ రింగ్ స్క్రూ ఉంటది. స్క్రూకు కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయన్నట్టు. ఐ యామ్ మెగా చీప్ అనే వర్డ్స్ ఉంటాయి. ఆ చీప్ ఐ యామ్ అనే వర్డ్స్‌ని కొన్ని ఒక దిక్కున, మెగా అనే ఒక దిక్కున, చీప్ అనే కొన్ని దిక్కున అట్లా పెట్టడం జరిగింది. బ్లాక్స్ అంటే నంబర్స్‌ను ఏది వర్డ్స్‌ని పెట్టడం జరిగింది. ఆ వర్డ్స్ అన్నిటి కలెక్ట్ చేసుకుంటూ పోయి సెంటెన్స్ ఫార్మ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఒక పోల్‌కి సెంటెన్స్ ఫార్మ్ చేయాల్సి ఉంటది. అదే టాస్క్ అన్నట్టు. ఇక్కడ ఏం చేసిండు తర్వాత కింది నుంచెళ్ళి బాకుతూ మంచం లాగా ఉంటది. దాని కింద నుంచి బాక్కుంటూ వచ్చేసిన తాళ్ళ మధ్య కింది నుంచి బాక్కుంటూ వచ్చేసిన తర్వాత ఒక రింగ్ ఉంటది. ఆ రింగుకు కట్టుంటాయి అన్నట్టు అన్నీ. ఏంటి ఏ అవే నంబర్స్ కట్టుంటాయి. మన సెంటెన్స్ కట్టించే లెటర్స్ కట్టుంటాయి అన్నట్టు. ఆ లెటర్స్ అన్ని ఇప్పాలంటే ఆ రింగును అంటే స్క్రూని తిప్పుతూ ఉండాలి. స్క్రూను అన్ని నిలబడి ఒక దగ్గర నిలబడి తిప్పడం కాదు. స్క్రూ చుట్టూ తిరుగుతూ తిప్పాలి. తిప్పిన తర్వాత దాని నుండి వచ్చినటువంటి ఏంటి అక్షరాలను తీసేసుకొని లెటర్స్ తీసేసుకొని మళ్ళీ ట్రాక్ పైన పరిగెడుతూ మళ్ళా మధ్యలో అవి ఉంటాయి. అవి లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్‌ని తీసుకొని పోయి అక్కడ సెంటెన్స్ ఫార్మ్ చేయొచ్చు. ఇసుక టబ్ ఉంటది. ఆ టబ్‌లో కొన్ని అక్షరాలుంటాయి. అయి తీసుకోవాలి, పరిగెట్టాలి. మళ్ళీ కింద పడితే ఒకవేళ పోల్ పైన అది కింద ట్రాక్ పైన పరిగెట్టాలి. కింద పడితే మళ్ళీ పైన ఫస్ట్ నుంచే పరిగెట్టాలన్నట్టు. అలా ఎళ్ళే విధానంలో పృథ్వీ అయితే పర్ఫెక్ట్‌గా నబీల్ కంటే 3, 4 మినిట్స్ ఫాస్ట్‌గా చేయడం జరిగింది. ఆ టాస్క్ సంచాలకురాలుగా వచ్చేసి మన ప్రేరణ చేయగలిగింది. ప్రేరణ తప్పు చేసిందా, రైట్ చేసిందా అనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రేరణ సంచాలకురాలుగా ఉంది. ఈ టాస్క్ వివరాలు ఏంటిది? టాస్క్ ఏంటిది? ఐ యామ్ మెగా చీప్ అనేది వర్డ్‌ని సెంటెన్స్ ఫార్మ్ చేయాల్సి ఉంటదంట. ఆ సెంటెన్స్ ఫార్మ్ చేసే విషయంలో ఇక్కడ చీప్‌గా ఉన్నటువంటి ప్రేరణ చెప్పలేదు అనేది గొడవ కూడా జరిగింది. యష్మికి, ప్రేరణకి మధ్య కూడా గొడవ జరిగింది. ఆర్గ్యూ జరిగింది. అది ఇప్పుడు కూడా ఇంకా లైవ్‌లో జరుగుతుంది. నేను వీడియో చెప్దామని చెప్పేసి చేస్తున్నాను. ఏంటిదంటే పృథ్వీ వచ్చేసిండు, సెంటెన్స్ ఫార్మ్ చేసిండు, కొన్ని బ్లాకులు కూడా ఇచ్చిండు. ఐయామ్‌కు ఏది ఐకి యామ్‌కు మధ్య కూడా బ్లాక్ ఉంటది. అంటే స్పేస్ వదలాల్సిన దాని చోట బ్లాకులు పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఇలా చేసిన దాంట్లో మొత్తం పర్ఫెక్ట్‌గా చేసిండు. ఐకి బ్లాక్ అంటే స్పేస్ ఎంప్టీ బ్లాక్ పెట్టాలన్న విషయాన్ని మర్చిపోయి కింద లాస్ట్ చీప్ దగ్గర తీసుకొచ్చి బ్లాక్ పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి చెప్తూనే ఉంది. అరే అన్ని చూసుకొని చెప్తూనే ఉంది. నబీల్ ఏం చేసిండు ఫస్ట్ ఇక్కడొచ్చేసి రింగ్ తిప్పుతున్న టైంలోనే నబీల్ ఉల్టా తిప్పడం జరిగింది. అక్కడి నుంచి అరే ఉల్టా తిప్పుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిర్రు. ఫస్ట్ చెప్పడం జరిగింది. అప్పుడు ప్రేరణ చెప్పొద్దు అని చెప్పేసి ఈ ప్రేరణ కూడా అనలేదు. వాళ్ళని ఎవరిని అనలేదు. సీత చెప్పింది. అరే ఉల్టా తిప్పుతున్నారు అనేసరికి టెక్కున మళ్ళీ సీత తిప్పేసుకొని అక్కడ ఉన్న బ్లాక్స్ అంటే అక్కడ ఉన్నటువంటి లెటర్ తీసేసుకొని ఆ ట్రాక్ పై నుంచి వెళ్తున్నప్పుడు నబీల్ 2, 3 సార్లు కింద పడడం జరిగింది. కింద పడి మళ్ళీ ఫస్ట్ నుంచి రావడం జరిగింది. నబీల్ ఎంత చేసిన నబీలు మన పృథ్వీతో పోలిస్తే
త్రీ మినిట్స్ స్లోనే చేసిండు. ఆయన కూడా గివ్ అప్ ఇవ్వలేదు. నబీల్ వెళ్ళిండు, అక్కడికి వెళ్ళిండు, సెంటెన్స్ ఫామ్ చేసిండు. పృథ్వీ కూడా చేసిండు. అరే బ్లాక్స్ ఉన్నాయిరా, బ్లాక్స్ కంప్లీట్ చేయాలి, బ్లాక్స్ వదలకూడదు అని చెప్పేసి అంటుంది. ఇక్కడ నుండేమో వాళ్ళు ఏది ఎవరు అందియట్లేదు. ప్రేరణ అన్నది ఎవరు కూడా అందియకూడదు, ఎవరు కూడా లీక్ చేయకూడదు అని చెప్పేసి ప్రేరణ కూడా గట్టిగా అనడం జరిగింది. అక్కడ వెళ్ళి బెల్లు అన్నారు. పృథ్వీ ఆల్రెడీ సెంటెన్స్ ఫామ్ చేయగానే బెల్లు కొట్టన్నారు. ఒకసారి చూసుకో అని చెప్పేసి అంటే సెంటెన్స్లో ఏమన్నది, సంచాలకురాలుగా హెల్పింగ్ చేయొచ్చు అంటే హెల్పింగ్ చేయకూడదు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ ఉందండి, ఎగ్జామ్కి వెళ్ళినాక ఇన్సులేటరే ఎగ్జామ్కు ఆన్సర్ ఇచ్చింది అనుకో, క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేస్తే ఏంటిది ఇన్సులేటరే తప్పు చేసినట్టు అవుతుంది కదా. అక్కడ ఉన్నది ఏంది, అక్కడ మెయిన్ వర్డ్ ఏంది, ఆ సెంటెన్స్ ఫామ్ చేయాలి, మొత్తం సెంటెన్స్ను ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ సెంటెన్స్లో ఈ చీప్గా మన ఏమంటారు సంచాలకురాలుగా ఉన్నటువంటి పేరునే లీక్ చేస్తే ఆన్సర్ను, అక్కడ నబీలు ఇద్దరు ఒకే టైంలో ఉన్నారు, ఇద్దరు ఒక టైం వేల్లో ఉన్నారు, ఇద్దరు కరెక్ట్గా ఆ వర్డ్ తప్పు పెట్టినప్పుడు అరే ఈడ ఒక వర్డ్ చూసుకోండి తప్పు పడిందని చెప్పేసి ఉంటే ఇద్దరు పర్ఫెక్ట్ చేస్తే ఎవరు ముందు చేస్తే వాళ్ళు వినరని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ నబీల్ చేస్తుండు, ఇంకా అసెంబ్లీ చేస్తుండడు, ఇంకా కంప్లీట్ కాలేదు నబీల్ది. ఆల్రెడీ పృథ్వీ కంప్లీట్ చేసిండు. పృథ్వీ చెప్పినంటే పృథ్వీ దాన్ని కరెక్షన్ చేసేసుకుంటాడు, ఈజీ కరెక్షన్ చేసుకుంటాడు, ఆల్రెడీ పెట్టేసింది కాబట్టి. అప్పుడు పృథ్వీని అవుతాడు కదా, అప్పుడు సంచాలకులు ఫెయిల్ అయినట్టే కదా. అందుకోసమే ఆ అమ్మాయి చెప్పలేదు, ఆ అమ్మాయి తప్పేం లేదు, చూసుకోవాల్సింది ఉండే, పృథ్వీ చూసుకోవాల్సింది. అది చెప్తుంది ఆల్రెడీ, అన్ని బ్లాక్లు కరెక్ట్ చూసుకో అని చెప్పేసి అంటుంది. కానీ బ్లాక్లన్నీ ఒకళ్ళు కూడా వదలకురా, కింద ఉండగానే పోయి బెల్లి కొడదాం అనుకున్నాడు. వద్దురా చూసుకో పృథ్వీ చూసుకో అని చెప్పడం జరిగింది. పృథ్వీ వెళ్ళేసి దండన పెట్టేసిండు, పోయింది బెల్లి కొట్టినాక అక్కడికి పృథ్వీ గేమ్ స్టాప్ అయిపోయినట్టే. నబీల్ చూసేసుకొని పృథ్వీ దాన్ని కూడా చూసేసుకొని కంపేర్ చేసుకుంటూ మెల్లగా పెట్టేసేయడం జరిగింది. ఐ దగ్గర పృథ్వీ ఏది నబీల్ స్పేస్ చేయడం వల్ల నబీల్ విన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రేరణ మన యష్మి లోపలికి వెళ్ళేసి బోరు నేడుస్తుంది. ఎందుకంటే వాస్తవాన్ని చెప్పాలంటే పృథ్వీ అసలు పర్ఫెక్ట్గా ఆడిండు గేమ్, అదొక్క వర్డే తప్పు చెప్పడం జరిగింది. నువ్వెందుకు చెప్పలేదు, నువ్వు చెప్పాల్సింది ఉండే, నబిల్కి నువ్వు బయాస్గా చేసినావు, నబిల్ నీకంటే ఇష్టం కాబట్టి నువ్వు బయాస్గా చేసినావు అని చెప్పేసి ప్రేరణ పైన అరవడం జరిగింది. ప్రేరణ పైన అరవడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే సంచాలకురాలే తప్పు చేస్తే ఎట్లా అంటే ఎవరైనా మిగతా వాళ్ళు ఏమైనా లెటర్ అసెంబ్లీ చేసినప్పుడు తప్పు చెప్పారా, అది చెప్పిర్రు ఎవరైనా, ఎవరు ఇంటి ఇవ్వలే కదా. ఇక్కడ ఫస్ట్ వెళ్తున్నప్పుడే గేమ్లోకి వెళ్తున్నప్పుడే ఐయామ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. పృథ్వీకి ఎవరు నిఖిల్ చెప్పిండు ఐయామ్ ఐయామ్ అని వస్తే దా పెట్టేసిన తర్వాత అయ్యాం పెట్టిన తర్వాత దా పెట్టేసి పృథ్వీకి నిఖిల్ చెప్పేసి తోలిండు. దండన ఉరికిండు, పృథ్వీ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇక్కడ సీత ఎవరికి మన నబీల్కి చెప్తున్నప్పుడు నబీల్కి అర్థమైంది 2 ఐలు ఉన్నాయి, నాకు తెలుసు నేను ఎట్లా పెట్టాలో నాకు క్లారిటీ ఉందని చెప్పేసి అన్నాడు. నబీల్ క్లారిటీతో పోయి పెట్టడం జరిగింది. నబీల్కి క్లారిటీ ఉంది, పృథ్వీకి క్లారిటీ లేదు. ఇక్కడ క్లారిటీ మిస్ అయింది. దానికి నువ్వు బయాస్గా ఉండవు, నీకు నబీల్ అంటే ఇష్టం కాబట్టి నువ్వు అలా చేసినావు అని చెప్పేసి అనడము, ఆమె క్యారెక్టర్ అలాంటిది కాబట్టి అలానే పోయింది లేరా ఆమె అనడము. అదే మాకు నిఖిల్ సంచాలకులుగా చేస్తున్నప్పుడు మాకు బాల్ ఇట్లా పెట్టు అట్లా పెట్టు అని చెప్పేసి అన్నాడు. బాల్ గేమ్ వేరు, బాల్ గేమ్లో బిగ్ బాస్ చెప్పొద్దని చెప్పలే కదా, ఇక్కడ కూడా చెప్పొద్దని చెప్పలే అని కాదు. ఇక్కడ ఏంటి రూల్ ప్రకారం ఏంటిది, అసెంబ్లీ చేసేటప్పుడు అంటే సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. బ్లాక్లు ఎందుకు ఇచ్చిండు, కరెక్ట్ ఉండడానికే కదా. ఆడ స్పెల్లింగ్ మిస్టేక్ కాకుండా పెట్టడమే టాస్క్. ఆ టాస్క్లో ఈ అమ్మాయి హెల్ప్ చేస్తే సంచాలకురాలుగా ప్రేరణ పేలైనట్టే కదా. ఆ విషయాన్ని ఆమె గమనించుకోకుండా నేను ఏంటిది ఇక్కడ కుళ్ళు బుద్ధి కనపడుతుంది. ఎందుకంటే యష్మిది నాకు చాలా కుళ్ళు బుద్ధి అనిపించింది. ఎందుకంటే నేను చీపు అవ్వడానికి మన ప్రేరణకు చాలాసార్లు సాయం చేసినట్టు. ఏం సాయం చేసింది, ఆ అమ్మాయి జ్వరంతో నుండి కూడా నిన్న టాస్క్లు ఎట్లా ఆడింది, అసలు ఆ ఇద్దరు అబ్బాయిలతో ఎంత పోటీ పడింది, ఆ అమ్మాయి డేంజర్ జోన్లోకి వచ్చినప్పుడు ఎట్లా డిఫెండ్ చేసుకుంది, ఎలా మాట్లాడింది. ఆ అమ్మాయిని చూసినప్పుడు నిన్న లైవ్లో చూసినప్పుడు నాకు ప్రేరణ చూసినప్పుడు ఏడుపు వచ్చింది. పాపం అమ్మాయి పర్ఫెక్ట్గా ఆడుతుంది కదరా, ఏంద్రా ఇదంతా, నబిల్ కాకుండా నబిల్ ప్లేస్లో ఎవరు వచ్చినా కూడా అమ్మాయి అయ్యేది అనిపించింది. నబిల్ కూడా చీప్ అయ్యే అర్హత ఉంది, కంటెండర్గా అయ్యే అర్హత ఉంది కాబట్టి అందరు నబిల్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇక్కడ నబిల్కి ఇవ్వకుండా సపోర్ట్ చేసి అక్కడ ప్రేరణకి ఇచ్చినందుకే నేను ఎంతో సాయం చేసిన ఏదో చేసిన అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఆ ప్రేరణ చేసిన తప్పులు చెప్పలేదని నేను అక్కడ అంటే ప్రేరణ చేసిన తప్పు ఏందో నాకు అర్థం కాలే. ప్రేరణ ఈ అమ్మాయితో పోల్స్తే 100% బెటరు. హౌస్లో అందరు అమ్మాయిలతో పోల్చినా కూడా 100% బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే టాస్క్లో ఆ అమ్మాయి 100% ఇస్తుంది, ఎక్కడ గివ్ అప్ ఇవ్వడం తెలియదు ప్రేరణకి. ఈ అమ్మాయి ఎలా బ్యాక్ పిచింగ్ చేసుకుంటుంది, ఒకటే ఏడుస్తుంది హౌస్లో, ఇంకా కూడా అదే జరుగుతుంది. నాకైతే నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇది ఇంకా జరుగుతుందండి హౌస్లో, నేను ఇంకా దాని గురించి ఇక డిస్కషన్ చేయలేక ఇప్పుడు మీకు చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు, ఇంత చేస్తున్నా లైక్ చేస్తలేరు. నెక్స్ట్ వచ్చేసి మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా నేను చెప్పాను ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా ఎవరెవరు వస్తున్నారని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. ఒక్క నిమిషం, వాళ్ళు ఎవరెవరు వస్తున్నారని
హరితేజ వస్తుంది, హరితేజ 100% గ్యారంటీ. హరితేజ వస్తుంది, రోహిణి వస్తుంది, మహబూబ్ దిల్సే వస్తున్నాడు, అవినాష్ వస్తున్నాడు, రవి వస్తున్నాడు, తర్వాత వచ్చేసి నయని పావని వస్తుంది, తేజ తేజ వస్తున్నాడు, గౌతమ్ కృష్ణ కూడా వస్తున్నాడు. దాని తోడుగా ఇంకొకరు కొత్త పర్సన్ వస్తున్నాడు, విత్తిక వస్తున్నది. ఈ అమ్మాయి కొత్తగా వస్తున్నదండి. ఇది గంగవ్వ ప్లేస్లో గంగవ్వ రావడం లేదు, ఈ విత్తిక వస్తుంది. ఇప్పుడు మన అందరూ అనుకుంటారు గంగవ్వ వస్తుంది, గంగవ్వ ఏం చేస్తుంది నాయన కూర్చోవడమే కదా, ఈమె వచ్చి ఏం చేస్తుంది అవుతుంది అని చెప్పేసి చాలా మంది కామెంట్ కూడా రాశారు. గంగవ్వ ఏం రావట్లేదు, గంగవ్వ ప్లేస్లో విత్తిక వస్తున్నదండి. వితికనే వస్తున్నది. 100% వితికనే గంగవ్వ ప్లేస్లో వస్తున్నదండి. ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ హిస్టరీ అండి. ఈరోజు నైటు మన ఆదిత్య ఓం గారు ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. మనకు రేపు అంటే ఈరోజే చూపిస్తాడు, అంటే నిన్న జరిగింది. ఎవరిది ఆదిత్య ఓం గారి ఎలిమినేషన్ అనేది నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిపోయింది. ఆదిత్య ఓం గారిని మిడ్ వీక్ ఎలిమినేషన్లో తీసుకెళ్లడానికి అమర్దీప్ చౌదరి మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం గారిని తీసుకెళ్లడానికి అమర్దీప్ చౌదరి రావడం జరుగుతుంది. దాంతో అది జరిగిపోయింది, ఆల్రెడీ ఎలిమినేషన్ జరిగిపోయింది ఆదిత్య ఓం గారిది. ఈరోజు మనకు నైట్ చూపిస్తాడు. నెక్స్ట్ ఈరోజు నైట్ జరిగేది ఇక్కడ మనకు 1 డే డిలే కదా, ఎపిసోడ్ అనేది 1 డే డిలే కాబట్టి ఈరోజు జరిగే ఎపిసోడ్లో ఆల్రెడీ మనకు ఎవరు ఆ అమ్మాయి పేరు నైనిక ఎలిమినేషన్ కూడా జరుగుతుంది. మనకు రేపు ఎపిసోడ్లో చూపించడం జరుగుతుంది. అంటే సాటర్డే ఎపిసోడ్లో, రేపు కాదు, సాటర్డే ఎపిసోడ్లో చూపిస్తారు. సాటర్డే ఎపిసోడ్కి వచ్చేసి ఫ్రైడే జరుగుతుంది. సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి 1 డే బిఫోర్ కాబట్టి ఫ్రైడే జరుగుతుంది మొత్తము. అది మనకు సండే చూపెడతాడు. సాటర్డే ఎపిసోడ్ వచ్చేసేమో మన ఫ్రైడే జరుగుతుంది. ఫ్రైడే జరిగేదాన్ని మనకు ఈరోజు అంటే ఏమంటారు సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి ఫ్రైడే జరుగుతుంది. ఫ్రైడే జరిగిందని మనకు సాటర్డే వేస్తాడు. అదే ఫ్రైడే జరిగే దానికోసం మనకు ఈ రోజు వేస్తాడు అన్నట్టు. ఈ రోజే జరుగుతుంది. ఈ రోజు జరిగిందని మనకు ఫ్రైడే చూపిస్తాడు. అంటే మనకు రేపు అమ్మాయి నైనిక ఎలిమినేషన్ అనేది రేపు జరిగిపోతుంది. మనకు వచ్చేసి సాటర్డే ఎపిసోడ్లో చూపిస్తాడు. సాటర్డే ఎపిసోడ్ జరిగేది సండే ఎపిసోడ్లో, అంటే సాటర్డే మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం జరుగుతుంది, గ్రాండ్ లంచ్. అది వచ్చేసి మనకు సండే ఎపిసోడ్లో జరుగుతుంది అన్నట్టు. సండే ఎపిసోడ్లో వచ్చే వాళ్ళంతా వీళ్ళేనండి. హరితేజ, తేజ, అవినాష్, రోహిణి, మహబూబ్ దిల్సే, రవి, యాంకర్ రవి అన్నట్టు, రవి, నయని పావని, గౌతమ్ కృష్ణ, వితిక, వీళ్ళ వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వస్తున్నారండి. ఇది ఈరోజు జరిగేది. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.